ఒక్క ఛాన్స్ అన్నాడు. జ్ఞాపకం ఉందా? 2019లో ముద్దులు పెట్టాడు, జ్ఞాపకం ఉందా? తల నిమిరాడు, జ్ఞాపకం ఉందా? చెక్కిళ్ళన్నీ కూడా చేతి పెట్టి సవర తీశాడు, జ్ఞాపకం ఉందా? తమ్ముళ్ళు అయినాక ముఖ్యమంత్రిగా ఏం చేశాడు? బాధుడే బాధుడు. అవునా కాదా? గుద్దుడే గుద్దుడు. ఎవరినైనా వదిలిపెట్టాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ బాధ ఈరోజు మీ అందరిలో చూస్తున్నాం. ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేశంగా తయారైంది. తొలి రోజు నేను చూస్తే నా 3 మీటింగులు సూపర్ హిట్ అయినాయి. ఇక రాబోయే రోజు అన్స్టాపబుల్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సాగునీరు లేని రైతు వినిపిస్తా ఉంది. ఉద్యోగం లేని మా యువత కనపడుస్తున్నారు. నాకు నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఏదో, మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మాతో కలిసి అడుగేయండి, ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని మార్చుదాం, మంచి చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రానికి చాలా కీలక సమయం. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే కార్యక్రమం ఇది. ఒకే విషయం మీ మనసులో ఉండాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఓటర్ మహాశయులుగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడుండే ఎవరైనా 5 ఏళ్లలో బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో, నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అనంటే మోసాలు చేయడంలోనూ, అబద్ధాలు చెప్పడంలోనూ, వెన్నుపోటు పడవడంలోనూ, కుట్రలతో కుతంత్రాలలోనూ 45 ఏళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది, రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు.